సో ఇది ఈనాడు. సో ఆంధ్రజ్యోతి చూద్దాము, కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాము. ఎస్, స్లో స్పీడ్ కారిడార్ ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ నిర్వహణ అస్తవ్యస్తం. టోల్ బూత్లలో పనిచేయని బూమ్ బారియర్స్, భారీగా నిలిచిపోతున్న వాహనాలు, ఎగ్జిట్ రోడ్లు నిండిపోయాయి. ఓఆర్ఆర్ పై వరకు చేరిక, 20 వాహనాలు దాటి ఆగితే ఉచితం. అయినప్పటికీ గేట్లు ఎత్తని సిబ్బంది. 10 గేట్లకు 3-4 సిబ్బందితోనే సరి. 1-2 లేన్లలోకి దూసుకొస్తున్న భారీ వాహనాలు, జరిమానాల విధింపు మాటే లేని వైనం. ఇక్కడ చూస్తే నానక్రామ్గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్ పై ఇదే పరిస్థితి. వాహనాల రద్దీ ఉన్నప్పటికీ 11వ నెంబర్ లేన్లో మూసివేశారు. దీంతో మిగతా లేన్లలో వాహనాలు బారులు తీరాయి. ఒక లేన్లో 20 వాహనాలకు మించి ఉంటే రుసుము తీసుకోకుండానే వదలాలి. ఈ నిబంధన అమలుకు 100 మీటర్ల లోపే ఎల్లో లేన్లను గీశారు, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఓకే, ఇది పరిస్థితి. రాజేంద్ర నగర్లో కూడా గదే పరిస్థితి. అంటే టోల్ గేట్లకు మాత్రం పైసలు కావాలి, మూటలు కావాలి. తలకి మించినటువంటి భారం 60 రూపాయల దగ్గర నుంచి 70 రూపాయలు, 100 రూపాయలు, 200. పొరపాటున ఎవడన్నా ఫ్యామిలీతో వీకెండ్లో ట్రిప్కి పోదామంటే టోల్ గేట్ దగ్గర పైసలు వసూలు. మరి ఇన్ని చేస్తుంటే కూడా మీ దగ్గర సిబ్బంది ఉండరు, ఆ టెక్నాలజీ చక్కగా పనిచేయదు, గంటల తరబడి గంటల తరబడి వెయిట్ చేయాలి, వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి. మరి మీరు సిబ్బందినేమో పెట్టుకోరు, మీరు ఎక్కువ మంది సిబ్బందినేమో పెట్టుకోరు, రిపేర్లు ఏమో చేయరు, మా దగ్గర పైసలు మాత్రం తింటారు, ట్యాక్సులు మాత్రం తింటారు. ఇదేనా పద్ధతి? మరి ఎవడో ఆ టెండర్ ఇచ్చిన పట్టుకొని అనాలి. 2 ధరణి ఇక భూమాత. అబ్బా, కొత్త ROR చట్టం ముసాయిదా సిద్ధం. గురు శుక్రవారాల్లో అసెంబ్లీలో సవరణ బిల్లు, నేడు కేబినెట్ భేటీలో ఆమోదించే అవకాశం. ధరణిలోని పలు అంశాల్లో మార్పులు చేర్పులు, భూ సమస్య అన్నిటినీ తీర్చేలా కొత్త చట్టం. ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసిన పరిష్కారం, రైతులు అప్పీలుకు వెళ్లేందుకు ట్రైబ్యునల్లు, గ్రామకంఠం భూములకు విలువ, రుణాలు సాదా బైనామా భూములకు పరిష్కారం. ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. 15 రోజుల్లో సర్వే పూర్తి, ఇల్లు మంజూరు. 500 లోపు దరఖాస్తులున్న గ్రామాల్లో అమలు. పరిశీలన త్వరతగితన పూర్తయ్యేలా ప్రణాళిక. నెట్ సమస్య ఉన్న చోట్ల ఆఫ్లైన్లో సర్వే, ఆ తర్వాత యాప్లో నమోదుకు చర్యలు. అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కారు సూచనలు. లబ్ధిదారుల కోసం గ్రీవెన్స్ సెల్ టోల్ ఫ్రీ అంట. మా వేం నరేందర్ రెడ్డి అన్న ముఖం మాత్రం వెలిగిపోతుంది, మంచిగా వెలిగిపోతుంది మా వేం నరేందర్ రెడ్డి అన్నది. మా రేవంత్ అన్నకు సలహాలన్నీ మీరే ఇస్తున్నారా సార్? అన్ని పిచ్చి సలహాలు, దొంగ సలహాలని మీరు ఇస్తున్నారా? అయోధ్య రెడ్డి ఇస్తున్నాడా, లేకపోతే జైపాల్ రెడ్డి ఇస్తున్నాడా? ఎవరిస్తున్నారు సార్ సలహాలు? పాపం మరి రేవంత్ అన్న అమాయకుని వేసి ఆడుకుంటున్నారులే, మీరు బాగా ఆడుకుంటున్నారు. ఆయనకు అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలుసుకునే ప్రయత్నం కూడా లేదు. CPROలేమో ప్రిన్సిపల్ సెక్రటరీలతోటి ఆమ్యాలు అయిపోయాయి. ఎవరు ఆ CPRO? అయోధ్య రెడ్డి. 3 కౌంటర్లు ఓపెన్ చేసిండు. ఒకటేమో సెక్రటేరియట్లా, ఇంకోటేమో INPRలా, ఇంకోటేమో వాళ్ళ ఇంటికాడ. 3 కౌంటర్లు. వచ్చిన వాళ్ళకు వచ్చినంత, తీసుకున్న వాళ్ళకు తీసుకున్నంత, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినంత. తర్వాత అంతా గప్చుప్ ఆమ్యాలే. మరి మీ ఇంట్లో కూడా గివే నడుస్తుందా వేం నరేందర్ రెడ్డి అన్న? బాగా మంచి పైసలు వస్తున్నట్టుంది, ఆమ్దాను మంచి కళ వస్తుంది ఫేస్లో. ఓకే, మంచి స్మైల్ అద్భుతంగా ఉంది. ఓకే, ఇక చూద్దాం మరి ముందు ఏం చేస్తారో తెలంగాణ. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సహాయం అందజేతకు 28న శ్రీకారం. 6 నెలలకోసారి 6,000 పంపిణీ. అన్నదాతల కోసం 50,000 కోట్ల ఖర్చు. బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో చర్చకు కేటీఆర్, హరీష్లు సిద్ధమా? నాటి అప్పులపై శ్వేతాపత్రం విడుదల చేస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.
రాష్ట్రంలోని భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబోతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 6 నెలలకు 6,000 చొప్పున ఏడాదిలో 2 విడతలుగా ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినమైన డిసెంబర్ 28న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయాన్ని వచ్చే సంక్రాంతి నుంచి అందజేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల శ్వేతాపత్రంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎంతో విలేకరులు మాట్లాడారు. ఇవాళ వస్తారు కదా అసెంబ్లీలో చర్చకు, మాట్లాడండి. మరి మీరు కొట్టుకోండి, బాగా తన్నుకోండి, కొట్టుకోండి. ఎవరు ఏం చేసినా ప్రజలకు మాత్రం న్యాయం చేయండి. అసెంబ్లీ మొత్తం మీరు బూతులు తిట్టుకోనికే సరిపోతుంది. ఇక ప్రజల పక్షాన ఏం అడుగుతారు సరిగా? ఈ వారమే జమిలీ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్రం నేటి బిల్లుల జాబితాలో లేకపోవడం ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న ఊహాగానాలు, పునరాలోచన లేదన్న బీజేపీ వర్గాలు, పార్టీల మద్దతు కూడగట్టేందుకు యత్నాలు, ఎన్నికలు ఎప్పుడనే దానిపై అస్పష్టత. ఇక్కడ చూస్తే ఏపీ నుంచి సన్నాల అక్రమ రవాణా, 500 బోనస్ ఇస్తుండడంతో తరలింపు, కృష్ణా గుంటూరులో కొనుగోలు, 91 లారీలో ఖమ్మం జిల్లాలోని పలు మండలాలకు 31 లారీలు వెనక్కి, మరో 60 లారీలకు సెస్తో ఓకే. రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు రైళ్లలో రవాణా. రేషన్ బియ్యం రవాణా బాగానే ఉంది, కానీ మాయమైపోతున్నటువంటి బియ్యం సంగతి ఏం చేసిండ్రు? ఎవడు మాయం చేస్తున్నారు? గతంలో మాయమైనవి, ఆ అధికారులు మాయం చేసిర్రు. ఇప్పుడున్న అధికారులకు దీనికి సంబంధం ఉందా? మాయమైన బియ్యం ఎక్కడ పోతుంది? దానివల్ల ఎన్ని కోట్ల రూపాయల ఆమ్యాలు పొందుతున్నారు మీరు? సో ట్యాక్స్ ఎక్కడ కడుతున్నారు ప్రభుత్వానికి? మరి వీటి గురించి కూడా చెప్పాలి. మెగా బ్రదర్స్ ఇంటికి అల్లు అర్జున్, అల్లుడు ఎలా ఉన్నావు అని అడిగిన చిరు, సతీ సమేతంగా చిరంజీవి వద్దకు అర్జున్, అనంతరం నాగబాబు నివాసానికి కూడా. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు వీళ్ళే పోయి సానుభూతి తెలిపించుకుంటున్నారు. ఇక చూడు, కొట్టుడేందుకు, క్షమాపణ చెప్పుడేందుకు? మీడియా పవర్ ఏందో తెలిసింది మోహన్ బాబు గారికి. కొట్టుడేందుకు, క్షమాపణ చెప్పుడేందుకు? మీరు తనుకొని మీడియా మీద దాడులేంది? ఆయన పాపము 15 రోజుల దాకా ఫుడ్ కూడా తినలేనటువంటి పరిస్థితి సర్జరీ వల్ల. ఓకే, తప్పు నాదే, క్షమించండి, సారీ చెప్పడం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్న జర్నలిస్ట్ రంజిత్తో మంచు మోహన్ బాబు విష్ణుతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శ, కుటుంబానికి అండగా ఉంటానని హామీ, జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఎందుకు? శిక్ష నుంచి తప్పించుకోవడానికా? అరెస్టు నుంచి తప్పించుకోవడానికా? పైసలుంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? అండ్ వీళ్ళు కూడా ఇక వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతాయి మనకెందుకు? అదొకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈయనకు భయం పట్టుకుంది మళ్ళీ ఎక్కడ అరెస్ట్ అవుతారా అని చెప్పి, అందుకే సారీ చెప్పనీకి వచ్చినారు. మరి ఈయన కూడా, మరి జర్నలిస్ట్ రంజిత్ కూడా కొట్టి సారీ చెప్తాడు. మరి నేను ఏమంటున్నా, ఈయన కూడా ఒక కొట్టి సారీ చెప్తాడు. మీరు కూడా క్షమించండి మోహన్ బాబు గారు. ఆయన కూడా మిమ్మల్ని కొట్టినాక, ఆయనలాగా మీకు సర్జరీ అయినాక మీరు సారీ చెప్పండి చూద్దాం. సారీ చెప్తే క్షమించానని చెప్పండి చూద్దాం. ఆదిలాబాద్ ఎట్ 4.7, రాష్ట్రంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. ఆదిలాబాద్ జిల్లా భీమాపూర్ 6.3 డిగ్రీలు, పటాన్చేరులో 8.8 డిగ్రీలు, మరో 2 చోట్ల. తెలంగాణ అంతటా వణుకు పుట్టిస్తున్న చలి పులి. గ్రూప్ 2కు 46% హాజరు. పేపర్ 1తో పోలిస్తే పేపర్ 2 తేలిక. జనగామలో అధికారుల నిర్లక్ష్యంతో అవకాశం కోల్పోయిన గిరిజన అభ్యర్థిని సెంటర్పై తప్పుడు సమాచారంతోనే నేటితో ముగియనున్న పరీక్షలు. అధ్యక్ష రేసులో లేను, రాష్ట్ర పార్టీలో నియామకాలపై చర్చ కూడా జరగలే, నాకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఊహాగానాలే, మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యతతో ఉన్నా
తప్పుడు ప్రచారాలతో నాపై కుట్రలు పన్నుతున్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు అధ్యక్ష పదవి వద్దనుకుంటున్నారు. అసలు వద్దని, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అధ్యక్ష పదవి ఇచ్చినా 3 ఏళ్ల తర్వాత మళ్ళా అధ్యక్షుడు మారుతారు. అంటే కరెక్ట్ మళ్ళీ ఎలక్షన్స్ టైంకి లాస్ట్ టైం మారినట్టు అధ్యక్షుడు మారుతారు. సో ఈ మాత్రం దానికి ఎందుకు అధ్యక్ష పదవి అన్నట్టున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు, చూడాలి. మరి సర్కారీ కార్పొరేట్ ఆసుపత్రి పిహెచ్సి నుంచి బోధన ఆసుపత్రుల దాకా హంగులు, రోగులను సాధారణంగా చేర్చుకొని చికిత్సకు చర్యలు, రిసెప్షన్, వైద్యుల గదులు, ల్యాబులు తెలిసేలా బోర్డులు, రోగులు గుర్తించేలా పిహెచ్సి సబ్ సెంటర్లకు బ్రాండింగ్, పోర్టల్తో ఒకే ప్లాట్ఫామ్ పైకి ప్రైవేటులో అధ్యయనమట. చూద్దాం ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మనం కూడా. సో మరికొద్దిసేపట్లో అసెంబ్లీ సెషన్ కూడా మొదలు కాబోతోంది. మరి అసెంబ్లీ కేసీఆర్ వస్తాడా రాడా ఇవ్వాలన్నా? ఎస్, ఆదాబ్ చూద్దాము. ఆదాబ్ విషయానికి వస్తే కొత్త విషయాలు ఏముంటే చూద్దాం. జమిలీపై పీచే మూడ్, జమిలీపై వెనక్కి తగ్గిన మోదీ సర్కార్. వింటర్ సీజన్లో పార్లమెంట్లో బిల్లు పెట్టడం లేదు. తొలుత ఈ నెల 16న లోక్సభ ముందుకు జమిలీ బిల్, సభలో అర్జున్ రామ్ మేఘ్వాల్ పెడతారని చెప్పి వెల్లడి. తీవ్రంగా వ్యతిరేకించిన విపక్ష పార్టీలు. ఈ నేపథ్యంలో నాలుక ఖర్చుకున్న ఎన్డీఏ ప్రభుత్వం 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లులపై నెలకొన్న సందిగ్ధత. ఈ నెల 20తో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు, పార్లమెంట్ అసెంబ్లీతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కలిపి పెట్టాలని కోవింద్ కమిటీ సిఫార్సు. ఎస్ సార్, సో అందరూ భారతీయులందరూ కూడా జమిలీ ఎన్నికలే రావాలి అని కోరుకుంటున్నారు. రాజకీయ నాయకులు కోరుకున్నా కోరుకోకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా జమిలీ ఎన్నికలు రావాలనే కోరుకుంటున్నారు. ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి, నాతో సహా. జమిలీ ఉంటేనే బెటర్. ఓకే, మా దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయి. ఇప్పటి వరకు 66,000 కోట్ల వడ్డీలు కఠినం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ దుష్ప్రచారం. వ్యవసాయ రంగానికి 50,953 కోట్ల ఖర్చు. భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000. కొత్త పథకానికి శ్రీకారం. ఈ నెల 28న ప్రారంభం. తెలంగాణలో 4 చోట్ల ఎయిర్పోర్ట్ల నిర్మాణం. రాష్ట్ర ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఎస్, జనవాసాల్లోకి రండి, నక్సల్స్కు హోంమంత్రి అమిత్ షా పిలుపు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతాం, పునరావాసం కల్పించే బాధ్యత మాది. తుపాకులు వదిలి లొంగిపోవాలని విజ్ఞప్తి. ఈ ఏడాదిలో 287 మంది మావోలను మట్టుబెట్టిన భద్రతా బలగాలు. కేసులతో భయపెట్టలేరు. తెలంగాణ అస్తిత్వం, కాంగ్రెస్ దాడిని ఎదుర్కొంటాం. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేస్తాం. డబ్బుల కోసం పార్టీ మారినోళ్ళు నాయకుల. కేసీఆర్ బొమ్మను చూసి సంజయ్ని గెలిపించారు. సంజయ్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన కమెంట్స్. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. అసలు వార్డు మెంబర్గా కూడా పనికిరాని సంజయ్ను ఎమ్మెల్యే చేసిందే కల్వకుంట్ల కవిత. మీరు ప్రోత్సహించలేదా సంజయ్ రావాలని చెప్పి? కవిత గారు చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ఓకే, అసలు వీళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీయో అర్థం అవుతలేదే. వీళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కాదు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కాదు. ఇక మళ్ళీ మాట్లాడితే వేరేలాగా పోతుంది అర్థం. మరి ఏ పార్టీకి సంబంధించిన వారా భయ్? ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుంటారు వీళ్ళంతా, కాంగ్రెస్తో కలిసి కూర్చుంటారా, బీఆర్ఎస్తో కలిసి కూర్చుంటారా, లేకపోతే ఏ పార్టీ కానోళ్ళకు కూడా ఏమైనా ప్లేస్ ఉంటుందా అసెంబ్లీలో? ఎట్లా అనేది చూడాలి. ఇక ప్రభుత్వం ఎన్ని జీవోలు గెజిట్లను జారీ చేసినా ఉద్యమ తెలంగాణ తల్లినే ప్రతిష్ఠించుకుంటాం. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి స్ఫూర్తిని ఇచ్చింది, ధైర్యాన్ని నింపింది. ఉద్యమ తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను కాపాడుకొని విశ్వమంతా వ్యాపింపజేస్తాం. ఎమ్మెల్సీ కవిత. ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు. పౌరుల గుర్తింపు కోసం ప్రామాణికంగా ఉన్న ఆధార్ ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన కేంద్రం తాజాగా మరో 6 నెలల పాటు గడువు పెంపు.
ఎస్, ఓడిపోయినా బుద్ధి రాలే. మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనక్కి వెళ్ళింది. మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది నిజం కాదా? అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిపై సలహాలు ఇవ్వండి. తొలి ఏడాదిలో 54,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మాజీ సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ. ఓడిపోయినా బుద్ధి రాలే అంటున్న మహేష్ కుమార్ గౌడ్. మరి ఇప్పుడు పీసీసీ అయినాక మరి మీ పరిస్థితి ఏంది? మరి మీ స్టాండ్ ఏంది? మీరే మాట్లాడుతున్నారు. మీరు అవే తప్పులు చేస్తున్నారు. ఏవైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ తప్పు చేసిందో ఇప్పుడు మీరు కూడా గదే తప్పు చేస్తున్నారు కదా. మరి మిమ్మల్ని మీరు కూడా తిట్టుకోండి దయచేసి. సభ ముందుకు 2 బిల్లులు. నేటి నుంచి అసెంబ్లీ పునఃప్రారంభం. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలపనున్న సభ. పర్యాటక విధానంపై నేడు స్వల్పకాలిక చర్చ. 10 రోజులకు మహాప్రమాణం. ఎటకేలకు కుదిరిన మంత్రి పదవుల పంపకాలు. మహాయుతి సర్కార్లో కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం. బీజేపీ నుంచి 19, శివసేనకు 12, ఎన్సీపీలో 9 మందికి ఛాన్స్. కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించిన గవర్నర్. నాకెందుకో ఎక్కడో తేడా కొడుతుందే. మహారాష్ట్రలో ఏర్పడినటువంటి సిచ్యువేషను తెలంగాణలో కూడా వస్తుందేమో. ముందు ఇట్లా పంపకాలు చేసుకుంటారేమో పొత్తులలో భాగంగా. వాళ్ళు వీళ్ళవుతారేమో, వీళ్ళు వాళ్ళైతారేమో. అసలు ఎవరవుతారో ఎవరికి అర్థం కానటువంటి ఈ పరిస్థితుల్లో ఎటువంటి సిండికేట్ పాలిటిక్స్ తెలంగాణలో చవి చూస్తామో. బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ రెండుగా చీలిపోతుందా? కాంగ్రెస్లో నాయకులు బయటికి వస్తారా? ఆ నాయకులు బీఆర్ఎస్ బీజేపీ కలిసి పొత్తు పెట్టుకొని ముందుకు తీసుకెళ్తుందా రాష్ట్రాన్ని? చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కాదు, ఉగాది అయిన తర్వాత కొత్త అంశాలన్నీ కూడా తెలంగాణలో జరగచ్చేమో. ఏమో గుర్రం ఎగరవచ్చేమో. ఇక తర్వాత నో కామెంట్స్. ఓకే, మరి చూద్దాం. ఈ మహాలో ఎట్లయితే ప్రమాణం అందరు కలిసి ఏకమై ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఫిక్స్ అయినరో, సో ముఖ్యమంత్రి ఒకరు, డిప్యూటీ ఒకరు, హోం ఒకరు అట్లా పంచుకున్నారో, ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు వస్తాయేమో అని నా 6th సెన్స్ కొడుతుంది, 6th సెన్స్ చెప్తుంది. సో మీకు కూడా అట్లా అంటే అనిపిస్తే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా?